కూటమి ప్రభుత్వ పాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటింటికి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఎలా ఉంది మొత్తం మీద? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తిరుగుతున్నారు. దగ్గుబాటి ప్రసాద్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మీకు ఎటువంటి మీ ముందుకు వస్తున్నాయి సమస్యలు ఏమైనా ముందుకు? ఈ 2 ఏళ్ల కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా యువనాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. గత ప్రభుత్వం, గొడ్డలపాటి ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అప్పులు చేతికిస్తే ఈరోజు 2 ఏళ్ల కాలంలోనే మా నాయుడు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఒక గాడిలో పెట్టారు. ఈరోజు మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ టీచర్స్కి, ఎంప్లాయీస్కి 1వ తేదీ జీతాలు పడుతున్నాయి. అలాగే పెన్షనర్స్కి 1వ తేదీ పెన్షన్స్ వస్తున్నాయి. వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకి 1వ తేదీ పెన్షన్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2 ఏళ్ల కాలంలో మేము ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా బూత్ స్థాయి లీడర్ నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి మేము వివరిస్తున్నాం. మా గవర్నమెంట్లో పెన్షన్స్ ఎంత ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచాం. అలాగే పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు. అంటే భారతదేశ చరిత్రలోనే ఏ స్టేటు చేయనట్టు విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక పెన్షన్ దీంట్లోనే చేస్తున్నాం మేము. అలాగే అన్న క్యాంటీన్లు మూసేస్తే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం. అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే 10,120 కోట్ల రూపాయలు 60,50,000 మంది పిల్లలకి ఇచ్చిన ఘనత మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాగే దీపం స్త్రీశక్తికి పథకం కింద ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చేనేతలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు గత గొడ్డలపాటి ప్రభుత్వం మూసేస్తే మళ్ళీ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఈరోజు 275 అన్న క్యాంటీన్లు కేవలం ప్రతి 5 రూపాయలకు మాత్రమే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 5 రూపాయలకు మాత్రమే భోజనం అందించడం జరుగుతుంది. అలాగే గీత కార్మికులకి మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించాం. ఎన్టీఆర్ వైద్య సేవలో అని చెప్పేసి సీఎంఆర్ఎఫ్ కింద 1,000 కోట్ల రూపాయలు ఈ వైద్య సాయం కింద ఇవ్వడం జరిగింది. ఒక అర్బన్ నియోజకవర్గంలోనే ఈ 2 ఏళ్ల కాలంలో 7 కోట్ల రూపాయలు ఇచ్చాం. గతంలో 5 ఏళ్ళకి కానీ 1 కోటి రూపాయలు కానీ ఇవ్వలేదు గొడ్డల పార్టీ. అలాగే మత్స్యకార సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షన్ టైప్లో ఉండింది. అలాంటి రాయలసీమని మళ్ళీ రతనాలసీమగా మార్చాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, మా కుటుంబ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు రాయలసీమ ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ తెచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి సార్, వాళ్ళు ఆరోపిస్తున్నది అయితే కుటుంబ ప్రభుత్వం మీద పాజిటివ్ అంశం లేదు ప్రజల్లో, అందుకనే ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు కూడా ఇన్ టైంలో వెళ్ళలేకపోతున్నారు అనేది దాని మీద ఏం చెప్తారు? 100% మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. మేము చెప్తున్నాం, ఇవి చేస్తున్నాం. గతంలో గొడ్డల పార్టీ ఏం చేసింది? బటన్లు నొక్కింది. బటన్లు నొక్కి ప్రజలను మభ్యపెట్టారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బయటకు వచ్చాడా? బయటకు వస్తే పరదాలు కట్టాలా, లేకపోతే చెట్లు కొట్టాలా, అలాంటి. కానీ ఈరోజు ఒక సామాన్యుడులాగా 75 ఏళ్ళ వయసులో కానీ 25 ఏళ్ళ కుర్రోడి మాదిరి కష్టపడుతూ పల్లెల దగ్గర నుంచి దేశ విదేశాలు పర్యటిస్తూ పెట్టుబడులు ఆకర్షించడం అయితేమి, అలాగే పల్లెల్లో రైతుల్ని ఆదుకోవడం అయితేమి, ఆదుకోవడం దగ్గర నుంచి పెట్టుబడులు ఆకర్షించే వరకు మా ముఖ్యమంత్రి అయితేమి, అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అంటే మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దీంట్లో మీరు చూడండి, మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయలు తవ్వే కొద్ది బయటకు వస్తూనే ఉన్నారు లీడర్లు. ఏది పట్టుకున్నా బయటకు వస్తూనే ఉన్నారు. అంటే గత ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, తుగ్లక్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నుంచి ఈరోజు మేము 2 ఏళ్ల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకేమీ లేదు.
సార్ ముఖ్యంగా కేంద్ర మంత్రి నీటు విషయంలో జరిగినటువంటి అంశం రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ అని చెప్పి దీని మీద మీరు ఏం చెప్తారు? కేంద్రంలో పరిస్థితి వేరు. నీటు లీక్ అని చెప్పేసి స్టూడెంట్స్ ఏదైతే అర్హులు ఉన్నారో స్టూడెంట్స్ వీళ్ళంతా ధర్నా చేయడం జరిగింది. కానీ నీట్ పేపర్ లీక్ కాకపోయినా స్టూడెంట్స్ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్ల దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈరోజు 1.5 year కింద డిఎస్సి పూర్తి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిద్రలేసి నీటిలో ఇది డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మేము అదే చెప్పాం, మా విద్యాశాఖ మంత్రి గారు అదే చెప్పారు లాస్ట్ వీక్లో. కానీ చేతనైతే ఆధారాలతో రండి, బహిరంగ చర్చ కూర్చుందాము, ఎక్కడికైనా పర్లేదు, మీరు ఆధారాలతో రండి, నేను బహిరంగ చర్చ కూర్చుంటానని చెప్పేసి మా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మేము మా విద్యాశాఖ మంత్రి వారికి కానీ అవసరం లేదు, మేము కూర్చుంటాం, రండి, ఎవరు ఆధారాలు తీసుకొని వస్తారు, ఖచ్చితంగా దాని మీద చర్చిద్దాం. ఇవే కాదు, గత గుడ్డలపాటి ప్రభుత్వంలో తుగ్లక్ పరిపాలనలో ఏమేమి స్కాములు జరిగాయి, మద్యం కుంభకోణం ఎంత జరిగింది, టిట్కో హౌసెస్ కుంభకోణం ఎంత జరిగింది, హౌసింగ్లో ఎంత కుంభకోణం జరిగింది, ఇవన్నీ తీసి మాట్లాడతాం మేము. కానీ రమ్మనండి, వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాం కదా, వచ్చి స్వీకరించమనండి. జగన్మోహన్ రెడ్డి వైపుగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ధీటుగా మీరు సమాధానం చెప్పలేకపోతున్నారా? ఎందుకు అసలు ఆ రకంగా ప్రభుత్వం స్పందించడం లేదు? ప్రజలు ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళ ర్యాలీలు అయితే ఏమి, తర్వాత రిలే నిరాహార దీక్షలు అయితే ఏమి, ఒక స్టూడెంట్ కూర్చున్నారు. నిన్న అనంతపూర్లో జరిగింది, ఒక స్టూడెంట్ కూర్చున్నారని చూడండి. అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరు? రాజకీయ ఉద్యోగాలు పోయిన వాళ్ళు, మొన్నటి వరకు కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండి కార్పొరేట్ ఉద్యోగాలు పోయిన వాళ్ళు, అలాగే ఫ్యూచర్లో ఉద్యోగాలు కావాలని ఆలోచించే వాళ్ళు తప్ప అక్కడ ఒక స్టూడెంట్ కూర్చున్నారని చూడండి. రాజకీయ నిరుద్యోగులు తప్ప అక్కడ ఎవరు కూర్చోలేదు నిన్న. మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వ పాలన అయితే మాత్రం చాలా అద్భుతంగా సాగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఒకవైపు తోడుతుంటే కనుక పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల ఏదైతే ఉందో వారి ఇన్వాల్వ్మెంట్ చాలా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నటువంటి నేపథ్యం, మద్యం కుంభకోణం దగ్గర నుంచి అన్నింటిలోనూ చేసినటువంటి అక్రమాల మీద వెలికి తీస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే డిఎస్సిలో మాత్రం ఏదైతే ఉందో బహిరంగ చర్చకు సిద్ధమని మా మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఇటీవల రాష్ట్ర ఆందోళన కూడా చేస్తున్న ఒక్క స్టూడెంట్ కూడా లేరు, అక్కడ రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం.